చాలామంది ఇక్కడ ఇన్వెస్టర్స్ బయర్స్ వచ్చేసరికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కన్ఫ్యూజ్ అవుతారు. ఒక XYZ అనే బిల్డర్ ఉన్నాడండి. సేల్స్ ఆఫీస్కి వెళ్తే ఎక్కువ ధర చెప్తున్నాడు. పక్కనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరో కనబడితే అదే బిల్డింగ్ లో వేరే ఫ్లాట్ ఇస్తానండి, అది 7,500 అనుకోండి, నేను 6,000 రూపాయలకి ఇచ్చేస్తాను. బిజినెస్ సీక్రెట్లన్నీ అడుగుతారు. స్క్వేర్ ఫీట్ 3,500 కొన్నాడంట. ఇప్పుడు దాన్నే 7,000 రూపాయలకి అమ్ముతున్నారు. రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా బంగారం అండి. అసలు కోటికి కోటి ఎక్కడ వస్తుందండి రియల్ ఎస్టేట్ లో తప్ప. ఇల్లీగల్ ప్రాపర్టీ కొనుక్కుంటే కోటి కాదు మైనస్ కోటి అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఒక్క రూపాయి కూడా పెట్టరు కదా. బిల్డరు ఆయన ఫ్లాట్లు బాగా చేసుకుంటే ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ కి సరిగ్గా ఇవ్వడం స్పెసిఫికేషన్. వాళ్ళు దే విల్ ట్రై టు మేక్ మనీ ఓవర్ నైట్. బిల్డర్ ఫ్లాట్స్ తో కంపేర్ చేసినా, ఇన్వెస్టర్ ఫ్లాట్స్ తో కంపేర్ చేసినా ల్యాండ్ ఓనర్షిప్ ఫ్లాట్స్ ధర తక్కువ ఉంది. రేటుకి దీనికి మ్యాచ్ చేయకూడదు, కంపేర్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ ధర ఎంతైతే ఉందో అంత అమ్మేసుకుంటాడు. అదొక కేస్ 1. కేస్ 2లో అందులో కూడా కొంతమంది మార్జిన్ పెట్టుకుంటారు. ఓనర్ ఏం తెలుసు, రైతు అయినా నేను నీకు 7,000కి ఇచ్చి నేను ఆయన దగ్గర 8,000 చెప్తాను.